సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తారు. ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఆ ఒపీనియన్ చాలా నైస్ గా ఉంది. అది ఇప్పుడు రాజధాని అవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? అందరికీ సమాన అవకాశాలు వస్తాయని నా నమ్మకం. అందరికీ సమాన అవకాశాలు వస్తాయని. కంపెనీలు అవన్నీ వస్తాయండి. ఆ కంపెనీలే వస్తాయి, పెట్టుబడులు అన్నీ వస్తాయి. అందరూ మెచ్చే విషయమే కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారని నా సంవత్సరంలోనే రాజధాని ప్రకటించడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గతంలో ఎట్లా ఉండేది సార్? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల మంచిది. సంథింగ్ అన్కాన్షియస్ అంటే అయోమయంలో ఉండేవాడిని. 3 రాజధానులు మంచిది అంటారా? ఒక రాజధాని పెట్టడం వల్ల మంచిది? ఒకటే మంచిది. ఏ విధంగా? ఏ విధంగా అంటే మనం వెళ్ళాం అనుకోండి, అన్ని పనులు అక్కడే జరుగుతాయి. మనం వెళ్ళామంటే అన్ని పనులు అక్కడే జరుగుతాయి కాబట్టి ఒక రాజధాని మంచిది. ఐటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఉన్నాయి. విశాఖపట్నంలో మాత్రం ఐటీ బాగా డెవలప్ అవుద్ది ఆయన సహకారంతో, అంటే సీఎం గారి సహకారంతో ఐటీ బాగా డెవలప్ అవుద్ది అని నా నమ్మకం. దాన్ని అవలంబిస్తున్నారు కూడా. సార్ ఇప్పుడు గతంలో మీరు చూశారు కంపెనీ నిరుద్యోగుల సమస్య చాలా ఎక్కువైంది. ఈ అమరావతి రాజధాని అవడం వల్ల కంపెనీలు వచ్చి మంచి నిరుద్యోగుల అవకాశం ఉందంటారు. అవుంది. నిరుద్యోగులకి కంపల్సరీ అవకాశాలు ఉంటాయి. దానికి ఇందులో సొంతించే అవకాశం ఏం లేదు. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన టీం మీద బాగా నమ్మకం ఉంది. ఎందువల్ల నమ్మకం ఉంది? ఎందుకంటే ఒకటే రాజధాని కదా చేస్తున్నారు కాబట్టి ఆయన మీద నమ్మకం వచ్చింది. పరిపాలన బాగుందంటారా? ఇంకా అప్పుడే చెప్పలేము, చూద్దాం. నమ్మకం ఉంది. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్టయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తారు. ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే మెయిన్ పాపులర్ ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ యూజ్ అవుతుంది, టూరిజం ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఐటీ విధంగా డెవలప్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం సిటీ డెవలప్మెంట్ అథారిటీగా నెంబర్ 1 స్మార్ట్ సిటీగా తయారవుతుంది. అంటే ఇప్పుడు 3 రాజధానుల కన్నా ఒక రాజధాని పెట్టడం వల్ల మంచిదే. మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఐటీ హబ్స్, టూరిజం ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికోసం డెవలప్మెంట్ కోసమే రాజధాని పెట్టించి ప్రతి ఒక్కరు పనులు చేయాలని అంటున్నారు. అంటే ప్రతి కంపెనీలు తేడంలో కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఈ 4 సంవత్సరాల్లో అంటే ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మెయిన్ పాపులారిటీ పెరిగి స్మార్ట్ సిటీగా తయారవుతుంది. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద? ఉన్నదండి, 100% నమ్మకం ఉంది. ఏ విధమైన నమ్మకం? అంటే హైదరాబాద్ సిటీకి ఎవరు పరిపాలించారు? చంద్రబాబు నాయుడు. అలాగే స్మార్ట్ సిటీగా వైజాగ్ కూడా తేవాలని ఆయన ఆశయం. టోటల్గా అయితే బాగుంటుంది అంటారా ఈ రాజధాని అమరావతినిగా చేయడం వల్ల? కంపెనీలు, పెట్టుబడులు అన్నీ వస్తాయండి. వస్తాయండి, 100%. ఆల్రెడీ విదేశాలతో ఒప్పందమయ్యి కుదిరించుకుంటున్నారు. అది ఇన్వెస్ట్మెంట్ కూడా పరంగా అయితే అంతా బాగుంది. దాని పరంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఎంత త్వరగా చేస్తే అంత పాపులారిటీ వస్తుంది. వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఐటీ పరంగా. ఐటీ పరంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దానికే కదా అన్ని ఎంప్లాయ్మెంట్ కోసం ఫండింగ్ తేయడం, అవన్నీ ఒప్పందాలు కుదుర్చుకోవడం అన్నీ. మనం చూసినట్లయితే మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్లు తీశారు. ప్రతి ఒక్కరు దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? డిఎస్సి కూడా ఉందండి నోటిఫికేషన్. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అయితే 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఏ గవర్నమెంట్ అథారిటీలో నోటిఫికేషన్ అయితే లేదు. ఈయన 1 సంవత్సరంలోనే డిఎస్సి తీశాడు, పోలీస్ తీశాడు. ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది అంటే బాగానే ఉంటుందండి. ఈ 5 సంవత్సరాల మీద పోలిస్తే చూస్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకే తెలిసారు, జనాలకే తెలియాలి. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు ఓపెనింగ్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది అంటారు? నాకు హ్యాపీగా ఉన్నానండి. ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. దానివల్ల మనకి స్టేట్కి ఇన్కమ్ ఉంటుంది, స్టేట్ అంతా డెవలప్ అవ్వాలి. గతంలో 3 రాజధాని 2 అవ్వాలండి. పోలవరం, అమరావతి పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. పోలవరం అవుతున్నాయి. పోలవరం అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయిపోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకి మనకి మంచి జరగాలి కదా, బ్యాడ్ ఏం కాదు కదండి. రాజధాని అంతా ఉండాలి కదా. అది గతంలో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏంటండి? అంటే ఇప్పుడు 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండమే. ఒక రాజధాని ఉంటాయి, ఎక్కడైనా సరే 3 రాజధానులు ఉంటాయి. అది తప్పు కదా, అది కాన్సెప్ట్ తప్పు అండి. ఈ రాజధాని వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? అంటే ఫైనాన్స్ గా డెవలప్మెంట్ అంటే కంపెనీస్ చాలా వస్తాయి, మనకి ఇన్కమ్ ఉంటుంది కదా. పోలవరం ఉందనుకోండి, స్టేట్ అంతా వాటర్ ఇచ్చాం అనుకోండి, రైతుకు వాటర్ ఇస్తాడు, ఏదో పండించుకుంటాడు. నీరు ఇవ్వకుండా మన అన్నాలు ఏం చేయగలమని
ఇస్తే ఏదో ఒకటి చేస్తాడు రైతు అన్నది ఇస్తే వరి చేను లాసు ఈ లాస్ అని కాదు నేను అన్నది. ఏదో పండ్లతో ఇప్పుడు అందరూ పళ్ళు ఇప్పుడు మా తాటి చెట్లు పడి తాటికెళ్ళం బతుకుతున్నారు కదండి, అది నేను అన్నది. ఎలాగోలా బతుకుతారు మనుషులు. అది ఇప్పుడు వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెవలప్ అవుతుందండి. కానీ మనం బీచ్ డెవలప్ చేసుకుంటే చాలు, మన కోస్టల్ బీచ్ ని డెవలప్ చేసుకుంటే వీఆర్ హ్యాపీ అండి. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట. నాకు నమ్మకం ఉంది ఆయన మీద. ఏదంటే అతను డెవలప్ చేస్తాను. హైదరాబాద్ వీళ్ళు ఎంత డెవలప్ చేస్తారో మంది అలా డెవలప్ అవ్వాలని, హైదరాబాద్ కన్నా మంది బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అది వీళ్ళు గొప్ప అంటున్నారు తెలంగాణ, మన ఆంధ్ర తెలంగాణ కన్నా గొప్పగా ఉండాలనే కోరుకోవాలి. మన స్టేట్ గురించి మనం ఆలోచించాలండి. చంద్రబాబు చేసే అవకాశం ఉందంట. చేస్తాడండి, అతను చేసే అవకాశం ఉంది. అతను మనకు తెలిసింది కదా, అలా 24 hours వర్క్ చేస్తాడు. అలా పడుకోడండి, అలా వర్క్ చేస్తూనే ఉంటాడు. అది మనం ఆయన ఫాలో అవ్వాలండి వర్క్ విషయంలో. ఓకే అండి. సార్, ఇప్పుడు మన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. చూసినట్లయితే ఈ రోజు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? గత 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈసారి అమరావతి క్యాపిటల్గా ప్రకటించారంటే బెస్ట్ అండ్ గుడ్. అండ్ దీనివల్ల పెట్టుబడి మనకి వేరే అదర్ కంపెనీస్ అదర్ కంట్రీస్ నుండి వచ్చి పెట్టుబడులు పెడతారు. దానివల్ల ఇంకా డెవలప్ అవుద్ది. మన మోడీ గారు చేసింది చాలా మంచి పని చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి చేసి ఐఎమ్ సపోర్టర్ ఆఫ్ హిస్. ఇప్పుడు 3 రాజధానుల కన్నా ఒక రాజధాని పెట్టడం వల్ల మంచిదండి. అవును సార్, 3 రాజధాని వల్ల ఒక రాజధాని బెటర్. ఎందుకంటే ఒక దగ్గరే ఉంటుంది అన్ని. 3 స్టేట్లు తిరిగే బదులు ఒక స్టేట్లో ఉంటుంది కదా, డిస్టిక్లో ఉంటుంది. ఇది అభిప్రాయం అది బెస్ట్. అంటే 3 చోట్ల తిరిగే బదులు ఒకే చోట అన్ని దొరుకుతాయి. ఒక సూపర్ మార్కెట్ లాగా, నేను ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక సూపర్ మార్కెట్ లాగా ఒక దగ్గరే అన్నీ ఉంటాయి. ఈవెన్ మన హైకోర్టు, రెవెన్యూ అన్ని ఏదో ఒక దగ్గర ఉంటుంది. అది నా అభిప్రాయం సార్. సంవత్సరంలోనే రాజధాని ప్రకటించి ఇంత డెవలప్ చేశారు, ఇంకా 4 సంవత్సరాలు ఇంకెంత డెవలప్ చేసే అవకాశం? అవును సార్, డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది సార్. నేను చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకా డెవలప్ బైక్ తీసుకెళ్తారు, చాలా బాగా చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ ఇప్పుడు? అవును సార్, నేను చంద్రబాబు నాయుడు గారే పార్టీ ఫేవరు. ఆయన నమ్మకం ఉంది. ఎందుకంటే గత హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా డెవలప్ చేశారు. మన హైటెక్ సిటీని డెవలప్ చేశారు. అలాగే ఇది కూడా చేస్తారని నమ్మకం ఉంది ఆయన మీద. ఐటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయా సార్ వైజాగ్? అవును సార్, ఐటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, చేస్తారు. క్యాపబిలిటీ ఉంది, చేసి చూపిస్తారు. అది సార్. అవును సార్, చంద్రబాబు నాయుడు గారు చాలా నమ్మకం ఉంది, ఆయన చేసి చూపిస్తారు. సార్, ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తుంది. ఎట్లా ఫీల్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పరిపాలన అంతా బాగుంది కదా, ప్రజలు కూడా అదే కోరుకున్నారు, అదే జరిగింది. ఆయన కూడా ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా చెయ్యాలని, ఇంకా ఉద్యోగాలు రావాలని, అందరికీ ఇంకా మంచి చెయ్యాలి, ఇంకా ఆయన ఎక్కువ కాలం ఉండాలని, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చెయ్యాలని. రాజధాని ఒకటే రాజధాని ఉండడం వల్ల మంచిదని అంటారు. అప్పుడు ఆ 3 రాజధానులు అన్నాడు, ఆయన చేయలేదు. ఈ ఒకటే రాజధాని అయితే ఒకటే దగ్గర ఉంటే అందరం అక్కడికి వెళ్ళడానికి కూడా సదుపాయం ఉంటుంది. ఈ ఒక దగ్గర కోర్టు అని ఒకసారి ఇదే అవన్నీ పెట్టాడు, అది మాకు కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. రాజధాని ఒకటి ఉండడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, యూత్ కి బాగుంటుంది కదా, పెట్టుబడులు వస్తాయి, అట్రాక్షన్ ఉంటుంది కదా. అయితే మనకి రాజధాని లేకపోతే, మనకి రాజు లేకపోతే ఎలా ఉంటుందో, రాజధాని లేకపోతే అలాగే ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అదే జరిగింది కదా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలోనే రాజధానికి ప్రకటించారు. ఇంకా 4 సంవత్సరాల్లోనే ఎటువంటి విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి? ఉన్నాయి. మరి ఆయన ఆర్థికంగా ఆయన గోల్డ్ మెడలిస్ట్ కదా, ఎకనామికల్ గా. ఆయనకి ఏది డెవలప్ చేయాలో, ఎలా చేయాలో అది తెలుసు. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో కూడా ఆయనకు తెలుసు. అదే మరి అంతకన్నా మరి మనం ఆయన గురించి మనం ఏం చెప్పగలం? ఆయన మహానుభావుడు ఆయన. ఇప్పుడు వైజాగ్ లో ఐటీ హబ్ ఉంది, ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి. మరి మా వైజాగ్ మరి ఇప్పుడు హెల్త్ సిటీ అయింది, హబ్ అయింది కదా, దానివల్ల ఇంకా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనకి వైజాగే మెయిన్ కదా. ఇప్పుడు విజయవాడ తర్వాత విశాఖపట్నం మనకి మెయిన్. ఇంకా డెవలప్ చేస్తారు, ఇంకా బాగుంటది, ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని అనుకుంటున్నాను నేను. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా? ఉందనే కదా ఇప్పుడు అందరూ గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే బీజేపీని కానీ, అందరినీ కలిపి కూడా చేసింది ఏంటంటే దానివల్లే అందరూ ఒకటయ్యారు. ఇప్పుడు రేపు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు రావాలనే ఈ కూటమికి అందరూ ఓట్లు వేశారు.